అప్పు 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 2014 నుండి 2023 వరకు అసలు కేసీఆర్ ప్రభుత్వం ఎంత అప్పు చేసింది, వాస్తవం ఏంది, దుష్ప్రచారం ఎంత జరిగింది, ఇప్పుడు ఎంత జరుగుతోంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చెప్పే లెక్కలు కాదు. అసలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది చూద్దాం. రీసెంట్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ లో 2014 నుండి 2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు 3,89,673 కోట్లు. ఎస్, కేవలం 3,89,673 కోట్లు. గ్యారంటీల ద్వారా మరో 38,867 కోట్లు. అంటే మొత్తం కలిపి 4,30,000 కోట్లు. కానీ దుష్ప్రచారం ఎంత జరిగిందంటే కేసీఆర్ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నంలో, ఒక చిలిపి ప్రయత్నంలో, ఒక చిల్లర ప్రయత్నంలో కేంద్రంలోని బీజేపీ నాయకులు గాని, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని ఒకరు 7 లక్షల కోట్లని, ఇంకొకరు 8 లక్షల కోట్లని, మరొకరు 10 లక్షల కోట్లని అడ్డగోలుగా నోటికొచ్చిన దుష్ప్రచారం చేసి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు శాసనసభలో నిలబడి తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది, క్యాన్సర్ పేషెంట్ లాగా మారింది అని చెప్పడం చాలా బాధాకరం. గత కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించే చిలిపి ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన సొంత రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చి మాట్లాడడం, ప్రపంచం ముందు తెలంగాణని తక్కువ చేసి చూపించడం డెఫినెట్ గా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం. దీన్ని ప్రతి తెలంగాణవాది ఖండించాల్సింది. కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన అప్పుల గురించే బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారు. కానీ ఆ 9.5 సంవత్సరాలలో సృష్టించిన సంపద గురించి ఎవరెందుకు మాట్లాడుతున్నారు? కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన అప్పు 4,30,000 కోట్లు అయితే సృష్టించిన ఆస్తి విలువ 50 లక్షల కోట్లు. ఎస్, మీరు విన్నది కరెక్టే. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కోసం కేసీఆర్ గారు సృష్టించిన సంపద విలువ అక్షరాల 50 లక్షల కోట్లు. అది ఎట్లనో ఇప్పుడు చూద్దాం. 1,00,000 కోట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం కట్టి 38 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించి రెండో హరిత విప్లవాన్ని సృష్టించిన నాయకుడు కేసీఆర్. సాగునీటి రంగంలో ఎన్నో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, నూతన ప్రాజెక్టులు నిర్మించి, ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం రికార్డు సమయంలో నిర్మాణం చేసి 204 టీఎంసీల రిజర్వాయర్ల ఏర్పాటు చేసి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు, మిషన్ కాకతీయ ద్వారా 22,000 చెరువులు పునరుద్ధరణ చేసి దేశంలోనే అత్యధికంగా పెరిగిన భూగర్భ జలాలు తెలంగాణ సాధించిన విజయాలు. దాదాపు 6 మీటర్లు భూగర్భ జలాలు పెరిగినాయి. దీనికి ఎట్లా వెలగడుతుంది? విద్యుత్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారు ఖర్చు పెట్టింది 1,37,517 కోట్లు. సృష్టించిన ఆస్తుల విలువ అక్షరాల 6,87,585 కోట్లు. ఇది ఎట్లా పెరిగిందంటారా? భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో 1,080 మెగావాట్ల సామర్థ్యం, యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ తో 4,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం, భూపాలపల్లి కేటీపీసీ విద్యుత్ ప్లాంట్ ద్వారా 600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం, సోలార్ విద్యుత్ ద్వారా 6,106 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం. స్థాపిత విద్యుత్ సామర్థ్యం తెలంగాణ ఏర్పడ్డ నాడు కేవలం 7,777 మెగావాట్లు. కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం దిగిపోయే వరకు అది 19,464 మెగావాట్లకు పెరిగింది వాస్తవం. అదేవిధంగా తలసరి విద్యుత్ వినియోగం 2014లో 1,196 యూనిట్లుంటే 2023 నాటికి 2,140 యూనిట్లకు పెరిగింది వాస్తవం. తాగునీటి రంగంలో 37,000 కోట్లు ఖర్చు పెట్టి మిషన్ భగీరథ లాంటి పథకాన్ని తీసుకొచ్చి యావత్ తెలంగాణలో ప్రతి ఇంటికి నల్లా ద్వారా శుద్ధమైన తాగునీరు అందించిన మొట్టమొదటి పెద్ద రాష్ట్రం తెలంగాణ. ఇది కేసీఆర్ గారు సాధించిన జల విద్యుత్. వ్యవసాయ రంగంలో తెలంగాణ రైతు రాజును చేయాలనే ఒక సదుద్దేశంతో, ఒక దృఢమైన సంకల్పంతో కేసీఆర్ గారు 24 గంటల ఉచిత విద్యుత్తు కోసం 36,899 కోట్లు ఖర్చు పెట్టి 58 లక్షల మంది రైతులకు 30,000 కోట్లకు రుణమాఫీ జరిగింది. 70 లక్షల మంది రైతులకు 73,000 కోట్లతోని రైతు బంధు రైతుల ఖాతాలో పడ్డది. 5 లక్షల ఉచిత జీవిత బీమా రైతు బంధు ప్రీమియం కట్టింది. 6,861 కోట్లు. దాదాపు 9 ఏళ్లలో 1,34,768 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. 9.5 సంవత్సరాలలో పెరిగిన సాగు విస్తీర్ణం 2014లో 1,30,00,000 ఎకరాలుంటే 2023 నాటికి 2,68,00,000 ఎకరాలకు పెరిగింది. అదే సమయంలో పెరిగిన వరిధాన్యం ఉత్పత్తి 2014లో 68 లక్షల టన్నులుంటే 2023 కల్లా 3,50,00,000 టన్నులకు పెరిగింది. అక్షర సత్యం. సంక్షేమంలో కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం పెద్దపీట వేసింది అనే దానికి అతిశయోక్తి లేదు. గడిచిన 9.5 సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వంలో దాదాపు 2,83,230 కోట్లు సంక్షేమం మీద ఖర్చు పెట్టి భారతదేశంలోనే ఏ రాష్ట్రం కూడా కనీ విని ఎరగని విధంగా 150కి పైగా
సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ప్రపంచ ఐటీ గమ్యస్థానంగా మారింది హైదరాబాద్. కేసీఆర్ గారి ప్రభుత్వం 2014లో ఏర్పడ్డప్పుడు కేవలం 57,000 కోట్ల రూపాయలున్న ఐటీ ఎగుమతులు 2023 నాటికి 2,41,000 కోట్లకు పెరిగింది వాస్తవం. ఆనాడు ఐటీ ఉద్యోగాలు కేవలం 3,23,000 ఉంటే కేసీఆర్ గారు ప్రభుత్వం దిగిపోయిన నాటికి దాదాపు 10 లక్షలకు పెరిగింది వాస్తవం. హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి ఎస్ఎన్డిపి కార్యక్రమం, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద కేసీఆర్ ప్రభుత్వం 36 పనులు పూర్తి చేసింది. అందులో 19 ఫ్లైఓవర్లు, 5 అండర్ పాస్లు, 7 ఆర్యూబీలు, కేబుల్ బ్రిడ్జ్, స్టీల్ బ్రిడ్జ్, ఇంకో 3 వచ్చర కార్యక్రమాలు. అదే సమయంలో 137 మిస్సింగ్ లింక్ రోడ్లు నిర్మించింది హైదరాబాద్ లో ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం. నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద 1000 కోట్లు ఖర్చు పెట్టి ఎస్ఎన్డిపి ప్రోగ్రామ్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేసీఆర్ ప్రభుత్వం. పల్లె ప్రగతికి సుమారు 70,000 కోట్ల ఖర్చు, విద్యారంగం 1022 గురుకులాలు, 1005 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల ఏర్పాట్లు, 85 గురుకుల డిగ్రీ కాలేజ్. వైద్య రంగానికి కేసీఆర్ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది 61,650 కోట్లు. ప్రతిష్టాత్మకంగా ప్రజా వైద్యం 17,000 నుంచి 34,000 బెడ్స్ కి పెరిగింది. హైదరాబాద్ నలువైపులా సిద్ధమవుతున్న టిమ్స్, వరంగల్లో 2,000 బెడ్స్ తో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రభుత్వ 29 మెడికల్ కాలేజీలకు దాదాపు 4,000 కోట్లు ఖర్చు పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. భవనాల విస్తీర్ణం, జిల్లాకో కలెక్టరేట్, జిల్లాకో ఎస్పీ ఆఫీసు, జిల్లాకో మెడికల్ కాలేజ్, మన దగ్గర ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న సెక్రటేరియట్. ఇట్లా చూస్తే తెలంగాణ రాకముందు 60 సంవత్సరాలలో కేవలం 30 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణం ఉన్న ప్రభుత్వ ఆస్తులు కేసీఆర్ గారి హయాంలో దాదాపు 1,02,00,000 స్క్వేర్ ఫీట్లకు పెరిగింది వాస్తవం. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరిగింది కేసీఆర్ గారి హయాంలో. 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరిగింది వాస్తవం. ఇంకో 40,000 ఉద్యోగాలు వివిధ ప్రక్రియలో దశల్లో ఉన్నది కూడా వాస్తవం. 9 ఏళ్లలో 24,000 పరిశ్రమలకు అనుమతులు జారీ అయినాయి. దాదాపు 4 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి. తద్వారా టీఎస్ ఐపాస్ ద్వారా ఐటీ రంగంలో 24 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. ఆర్థిక ప్రగతిలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టింది కేసీఆర్. తెలంగాణ తలసరి ఆదాయం 2014లో 1,24,000 రూపాయలుంటే 2024 కల్లా 3,57,000 రూపాయలకు పెరిగింది వాస్తవం. జిఎస్డిపి గ్రోత్ అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2014లో 4,5 లక్షల కోట్లుంటే 2024 కల్లా 15 లక్షల కోట్లకు పెరిగింది నిజం. మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అంటే పేదరిక నిర్మూలన 2014లో తెలంగాణలో 21.92% ఉంటే 2023 నాటికి పేదరికం తగ్గి 5.8% తగ్గింది. అక్షరాల సత్యం. ఇవన్నీ నేను చెప్పే లెక్కలు కాదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్ లాంటి సంస్థలు ఇచ్చిన నివేదిక. పెట్టిన ఖర్చు కన్నా 10 రెట్ల ఆస్తుల సంపద సృష్టించింది కేసీఆర్ గారు. సాగునీరు, గ్రామాల అభివృద్ధి వలన భారీగా పెరిగిన భూముల విలువ నిజం కాదా? 1,50,00,000 ఎకరాల పట్టా భూముల విలువ కనీసం 5 రెట్లు పెరిగింది నిజం కాదా? ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మా దృష్టిలో ఆస్తులంటే కేవలం నిర్మాణాలే కాదు, ప్రజల్లో పెరిగిన జీవన ప్రమాణాలు, దేశానికే తలమానికంగా పెరిగిన తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట, ప్రతి కుటుంబంలో పెరిగిన ఆత్మవిశ్వాసం, స్వల్పకాలంలోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధే కేసీఆర్ సాధించిన అసలైన గొప్ప ఆశ. వెలకట్టలేని వీటన్నిటికీ మీరు ఎలా విలువ కడతారు? అప్పు కాదు, ఖర్చు కాదు, ఇది మీ భవిష్యత్తుపై పెట్టుబడి. ఇది సంపద సృష్టి. రాష్ట్ర సంపద, తెలంగాణ ప్రజల సంపద అంటే మీ సంపద. తెలంగాణ ఆస్తి సంపద విలువను దాదాపు 50 లక్షల కోట్లపైనే సృష్టించిన నాయకుడు కేసీఆర్. ఇదే నిజం, ఇదే సత్యం, ఇదే వాస్తవం. జై తెలంగాణ, జై హింద్.